ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కూలెక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందేశ్ గారు. హలో సార్. హలో, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్ సార్. సార్, సో ఈరోజు వీడియోలో ఈ కూలెక్స్ కంపెనీ తరపు నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ని వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, సో దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, సో ప్రాక్టికల్గా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. షూర్ అండి. ఈ వీడియోలో ఏంటంటే ఒక ఫ్రెష్ ఫ్రూట్స్తో రియల్ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్గా చేసే వీడియో అండి. సో మన ఇప్పుడు ఈ షుగర్ కేన్ మిషన్ ఉందండి, అంటే ఎవరికి యూజ్ అవుతుందో కూడా స్టార్టింగ్లోనే చెప్తే. అంటే జనరల్గా ఇప్పుడు మనం జనరల్ ఎనీ సిటీలో చూసినా, టౌన్లో చూసినా, విలేజ్లో చూసినా ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్కి ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంటుంది. సో దాన్ని ఆటోమేషన్ వాళ్ళు చేసుకుంటూ ఈజీగా చేసుకుంటూ, నాట్ ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ షాప్ అంటే కష్టం అనేది కాదు, దాన్ని ఈజీ ఎక్విప్మెంట్స్తో మనం చేసుకుంటూ అండ్ ఇన్స్టెంట్గా దాన్ని రియల్ ఐస్ క్రీమ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఉందనుకోండి, షుగర్ కేన్ని వాళ్ళ కళ్ళ ముందు ఐస్ క్రీమ్ చేయొచ్చు, బత్తాయిని వాళ్ళ కళ్ళ ముందు ఐస్ క్రీమ్ చేయొచ్చు, అలానే యాపిల్ కానీ సపోటా కానీ ఆల్ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ అనేది చేసే ఈ వీడియో. అంటే సాధారణంగా మనం ఏదైనా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా టైం టేకెన్ ఎక్కువగా ఉంటుంది. వెరాజ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఐస్ క్రీమ్ ని వెంటనే ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్ ని ఈ రోజు మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఓకేనండి, సో ఎట్లా ఏంటనేది చూపిస్తారా? ఫస్ట్ షుగర్ కేన్ తో మొదలు పెడదామండి. సో ఇదేంటంటే ఈ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అండి. దీనిలో 3 రోలర్స్ ఉంటాయి. ఒకసారి పెడితే మొత్తం పిప్ అయిపోద్దండి జ్యూస్, రెండోసారి పెట్టక్కర్లేదు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫీడింగ్ రోలర్ ఫస్ట్ది, అండ్ ఈ సెకండ్ వచ్చేసి మీకు స్క్వీజింగ్ రోలర్. ఇక మొత్తాన్ని పిప్పి చేసేస్తుంది. ఆన్ చేస్తున్నా, ఇది ఫార్వర్డ్ అండి. నేనే పెట్టుకున్నా, అది వదిలేయండి, ఇంకా చాలు, ఇలా పెట్టి వదిలిపెట్టేస్తే అంతేనండి. సో ఎంత కావాలో అంత ఆపేసుకోవచ్చు అండి. ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ ఒక పర్సన్ కి కావాలని అంటే ఒక పర్సన్ కి వచ్చే గ్లాస్ ఎంతవరకు కావాలో అంతవరకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇక్కడ మీకు చెత్త చూసినా ఇదిగోండి, అసలు ఏం లేదు, కంప్లీట్ గా మొత్తం పొడి, ఫుల్ పొడి పొడిగా వచ్చేసింది. అసలు టోటలీ ఏంటంటే 304 స్టీల్ అండి. లైఫ్ లో ఇంకా తుప్పు పట్టదు. టోటల్లీ ఫుడ్ గ్రేడ్ స్టీల్ కూడా అంటాము. ఇప్పుడు ఐరన్ రోలర్స్ ఉంటాయి కదా బయట, అలా కాకుండా టోటల్లీ మీకు ఎస్ఎస్ రోలర్స్ అండి. ఓకే. అండ్ మిషన్ కూడా ఓన్లీ 45 kgs ఉంటుంది. ఓకే, ఎక్కువ బరువు కూడా లేదు. ఆటోలో పెట్టుకోవచ్చు, ఒక బైక్ మీద ఏమైనా ఫిట్ చేసుకోవచ్చు, ఆ సెంటర్కి వెళ్ళి ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, ఒక ఇన్వర్టర్ మీద నడుస్తుంది, ఈవెంట్స్కి తీసుకెళ్ళచ్చు. 2 గ్లాసులు తీసాం కదండి, ఇది ఈక్వల్ టు సుమారు అరౌండ్ 1 kg అండి. సో 5 రూపీస్ అనేది 5 to 6 రూపీస్ గ్లాస్ ఖర్చు వస్తుందండి. ఇంకా వాళ్ళు అమ్మేదాన్ని బట్టి 20 రూపీస్ అలా అమ్ముతారు కదా. అదే బాటిలింగ్ చేశారనుకోండి, 1 లీటరే 70-80 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సో అక్కడ గుడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ కేన్ ని మనం ఐస్ క్రీమ్ చేద్దామండి. సో ఇది స్నో మేకర్ అండి, కూలెక్స్ స్నో మేకర్. ఇక్కడ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది వచ్చేసి కూలెక్స్ స్నో మేకర్ అండి. ఎనీ లిక్విడ్ వేసినా ఇది స్నో చేస్తుంది, ఆల్మోస్ట్ ఎనీ లిక్విడ్. దీనిలో ఏంటంటే టచ్ స్క్రీన్ ఫంక్షన్, లార్జ్, స్మాల్, మీడియం అనేది ఉంటుందండి. లార్జ్ అంటే కొంతసేపు ఐస్ కట్ అయ్యి ఆగిపోద్దండి, స్మాల్ అంటే స్మాల్ కప్స్ అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది షుగర్ కేన్ వేయండి మేడం. సో ఇది వచ్చేసి ఐస్ రోలర్ అండి. దీనిపైన ఐస్ కడుతూ ఉంటది. ఎప్పుడైతే పోసిన లిక్విడ్ ఇక్కడ ట్రే ఉంటదండి కింద పక్క, ఆ ట్రేలో కలెక్ట్ అయ్యి ఐస్ రోలర్ అనేది మూవ్ అవుతూ ఐస్ కట్టేస్తుంది ఇన్స్టెంట్ గా. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నాను లార్జ్ అని, మీకు ఇన్స్టెంట్ గా ఐస్ కట్టేసి మీకు షుగర్ కేన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పోసిన వెంటనే చూడండి ఐస్ అనేది మీకు స్నో లాగా ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ 300 ml కి మనం వేసిన 300 ml కి ఈ జార్ అనేది నిండిపోద్దండి. అంటే ఒదుగు కూడా వస్తుంది. ఇదే ఐస్ క్రీమ్ యాక్చువల్ గా మీకు హైదరాబాద్ లో ఎంత ఇవ్వచ్చు అండి? 300 అట్లా బిలో ఉంటుంది. అంటే డిపెండ్స్. ఇప్పుడు మనకు తయారయ్యేది ఆల్మోస్ట్ 10 రూపీస్ తయారైంది అనుకోండి, అంటే చిన్న టౌన్ నుంచి సిటీ వరకు 50 రూపీస్ నుంచి మినిమం 150-200 కూడా ప్రైస్ చేసుకోవచ్చు. సో ఇలానే ఇది పొడి పొడిగా ఇట్లానే ఉంటుందా? పొడి పొడిగానే ఉంటుందండి, ఇలా స్నో లాగా వస్తుంది. ఇది మీరు టేస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది, మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఓకే. సో మామూలుగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ అవుతుందో అట్లా అనుకున్నాను, బట్ మనం ఏదైతే స్టిక్ తో ఉన్న ఐస్ క్రీమ్ తింటూ ఉంటామో, సో అలాంటి ఫ్లేవర్ తోటి అది మేబీ వస్తుంది. కాదండి, చాలా బాగుంటుంది అసలు, స్టిక్ తో కూడా కంపారిజన్ ఉండదు. ఓకే, ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి మేడం వ్యూవర్స్ కి ఎలా ఉందో. ఫస్ట్ నాకే చాలా క్యూరియస్ గా ఉంది ఎలా ఉంటుందా. రియలీ అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది.
బట్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఏ ఫ్లేవర్ తోనైనా తీసుకొని ఏ జ్యూస్ అయినా తీసుకొని ఎట్లా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అలానే కోకోనట్ రియల్ కోకోనట్ కూడా వాటర్ కలిపేసి, ఇప్పుడు రాజమండ్రి సైడ్ ఎలా కొంచెం గ్లూకోజ్ ఇవన్నీ మిక్స్ చేసి చేస్తారు, అలా చేసింది లిక్విడ్ మనం ఐస్ క్రీమ్ కింద కూడా చేయొచ్చు. అలానే క్యారెట్ ఐస్ క్రీమ్, యాపిల్ ఐస్ క్రీమ్, ప్రొమోగ్రానేట్ ఐస్ క్రీమ్, ఓరియో ఐస్ వీటన్నిటిని కూడా మనం జ్యూస్ లా చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఓకే ఫైన్, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బత్తాయి జ్యూస్ చూద్దామండి. మీకు నిమిషానికి 20 బత్తాయిని జ్యూస్ తీస్తుందండి. సో ఇటు స్విచ్ ఉంటుందండి, ఆన్ చేయగానే ఈ రోలర్ స్టార్ట్ అవుతాయి. సో బత్తాయిని ఇలా వదలంగానే ఈ లోపలికి వచ్చేస్తుంది. అలా కంటిన్యూస్ మీరు వదిలేయచ్చు. అదే ఫీడింగ్ తీసుకుంటారు. మధ్యలోకి కట్ అయ్యి ఇదిగోండి ఇటొక చెక్క వస్తుంది. అలా కంటిన్యూస్గా కట్ అయిపోతాయి. మీ గ్లాస్లోకి జ్యూస్ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇది వేస్ట్. సో మొత్తం పిండేసి బత్తాయి వచ్చేస్తుంది. సో కష్టపడి పిండాల్సిన అవసరం లేదు, ఇట్లా తిప్పాల్సిన నెసిటీ కూడా లేదు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు బళ్ళ మీద బత్తాయి జ్యూసులు ఎలా పెడతారు, ఓన్లీ బత్తాయి మీద డిపెండ్ అవుతారు. ఒక 500 కాయలు తీయాలంటే ఒక మనిషిని పెట్టుకొని తీపిస్తారండి. సో ఇది ఏ శ్రమ లేకుండా ఒక హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు, కాలేజెస్లో పెట్టుకోవచ్చు, ఈవెన్ హై స్ట్రీట్స్లో పెట్టుకోవచ్చు. ఈ బిజినెస్ విడిగా పెట్టుకున్నా బత్తాయి జ్యూస్ది మంచి లాభాలు ఉంటుందండి. సో ఇది ఏంటంటే మీరు చూపించేవన్నీ ఎలా ఉందంటే మ్యాన్ పవర్ని తగ్గించి ఓన్లీ మిషన్ పవర్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఎక్కువ మంది మ్యాన్ పవర్ని పెట్టుకుంటే సో వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పే చేసుకొని ఇదంతా కష్టంగా ఉంటుంది కాబట్టి టూ మెనీ మిషన్స్ ఉండేటప్పుడు కూడా మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఒక్క మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే హైజీనిక్ కదా, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హైజీనిక్ ఇచ్చాడు, చేత ఎక్కడ టచ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, బత్తాయిలు కూల్ అయిపోయి ఉంటాయి. కూల్ అయిపోవటం వల్ల వేయంగానే కూల్ జ్యూస్ ఇచ్చేస్తాం. షుగర్ కేన్ అయినా అంతే, షుగర్ కేన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీస్తే ఫ్రెష్ జ్యూస్ ఇచ్చేయచ్చు. చేదేమైనా ఉందా అండి? అస్సలు చేదలేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆలోచన వచ్చింది, సో మీరు ఇలా డైరెక్ట్గా వేస్తున్నారు కాబట్టి తొక్కతో ఉంది కాబట్టి లిటిల్ మనకి ఆ చేదు ఉంటుందని అనుకున్నాను నేను. బట్ అస్సలు చేయలేదండి, ప్యూర్ జ్యూస్ వచ్చేసింది. సో ఎలాంటి షుగర్ యాడ్ చేసుకోకుండా సో ప్యూర్ జ్యూస్ తాగాలని అనుకునే వాళ్ళు కూడా ఇది బాటిల్స్ లో కూడా ఇచ్చుకోవచ్చు కస్టమర్స్ కి. చాలా బాగుంది, డెలివరీస్ ఇచ్చుకోవచ్చు, ఫ్రెష్ జ్యూస్ కదా. సో ఇదే జ్యూస్ ని డైరెక్ట్ ఈవెన్ దీనిలో వేసినా మనకి బత్తాయి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీనిలో షుగర్ కలుపుకొని వేసుకుంటాం. ఓకే, సో ఈ రెండు పక్క పక్కనే మనం పెట్టుకుంటే ఒకవేళ కావాలనుకునే వాళ్ళు జ్యూస్ తాగుతారు, లేదు పిల్లలు ఎవరైనా ఐస్ క్రీమ్ కావాలనుకునేటప్పుడు ఈ బత్తాయి జ్యూస్ ని అందులో వేసి ఇమిడియట్ గా ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు అనమాట. ఒకసారి వేసి చూపిస్తా. డైరెక్ట్ గా ఇందాకలాగా మీకు ఐస్ క్రీమ్ అనేది ఇన్స్టెంట్ గా మీకు రెడీ అయిపోతుంది. అంటే ఒక్కొక్క టెక్స్చర్ ఉంటదండి. బత్తాయి టెక్స్చర్ వేరు ఉంటది, షుగర్ కేన్ టెక్స్చర్ వేరు ఉంటది. ఆ కటింగ్ టెక్స్చర్ అనేది ఆ ఫ్రూట్ లో ఉన్న క్వాలిటీస్ బట్టి డిఫరెంట్ టెక్స్చర్స్ గా కట్ అవుతాయి. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి చూస్తాను. షుగర్ కేన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని. బాగా జ్యూస్ తాగేదానికన్నా ఇలా చాలా బాగుందండి. సమ్మర్లో బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఈ టేస్ట్ని. ఇది వచ్చేసి సోడా మేకింగ్ అండి. అంటే జనరల్గా ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ లో సోడా అనేది ఎక్కడ మీరు తాగుండరు. బట్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా సోడా పట్టివ్వచ్చండి, CO2 గ్యాస్. ఈ CO2 సిలిండర్ అండ్ ఇది వచ్చేసి సోడా మేకింగ్. ఇది షుగర్ కేన్ జ్యూస్ ఉంది కదా, ఈ బాటిల్లో పోస్తున్నా. సాధారణంగా లెమన్ జ్యూస్ వాటిలన్నిటికీ కూడా సోడా ఉంటుందండి. బట్ షుగర్ కేన్, బత్తాయి వీటిల్లో కూడా మనం సోడా చేయొచ్చండి. సో ఇలా పెట్టేసి మనం నొక్కామనుకోండి, దీనిలో సోడా అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, ఈవెన్ షుగర్ కేన్ సోడా కూడా ఇచ్చుకోవచ్చండి. చిల్డ్ షుగర్ కేన్ సోడా కూడా న్యాచురల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు నార్మల్ వాటర్తో అండ్ లెమన్తో ఇట్లా రకరకాల సోడాలు మనం చూసాము. సో ఈ పెప్సీ, థమ్స్అప్ లాంటి వాటిల్లో కూడా ఆ సోడాని మనం చూసాం, ఆ గ్యాస్ ఫ్లేవర్ని. సో ఇప్పుడు ఫ్రెష్ జ్యూస్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీని ఫ్లేవర్ కూడా బాగుండొచ్చు. సో కమర్షియల్గా ఇలా సోడా మేకర్స్ ఉంటాయి. ఇప్పుడు కోకోనట్ కట్టర్ చూపిస్తున్నారు. అవునండి, కోకోనట్ కూడా ఇలా పెట్టి ఈ పైన ఉన్నది ఇది హోల్ పడుతుందండి. యాక్చువల్గా ఈ టైప్ కాయలు తెచ్చాము. ఇది హోల్ పడింది కదా, ఈ హోల్ ని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా మనం ఇచ్చేయచ్చు. ఓ ఫైన్. సో ఎవరైనా బోండా తాగాలనుకుంటే అలా హోల్ చేసి ఇచ్చేయచ్చు. అంతే,
అయిపోయిన తర్వాత కట్ చేసి కూడా ఇచ్చేస్తారు. అంతేనండి. ఓకే. ఇప్పుడు ఇలా దీన్ని మళ్ళీ సగానికి కట్ చేసి మనం ఇలా మలాయి కూడా తీసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకొని కూడా మనం దాంతో కూడా పోసుకోవచ్చు. చేసుకోవచ్చు ఐస్ క్రీమ్. ఓ చాలా అద్భుతంగా ఉందండి ఐడియా. సో ఒకదాంతో ఎన్ని రకాల యూసెస్ ఉన్నాయి. సో ఇలాంటిది ఉంటే ఎవరైనా ఉన్నా కూడా కట్ చేసుకోవడానికి ఈవెన్ రెడీమేడ్ డ్రింక్స్ ఉంటాయి కదండి, స్టింగ్ అని, తర్వాత ఆల్కహాల్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, థమ్స్ అప్, ఇలా మినిట్ మేడ్, ఈవెన్ కోల్డ్ కాఫీ చేసుకొని మిల్క్ తో కోల్డ్ కాఫీ చేసుకొని బ్రూ ప్యాకెట్ వేసాం అనుకోండి, కోల్డ్ కాఫీ రెడీ అవుతుంది. దాన్ని ఐస్ క్రీమ్ చేయొచ్చు, కోల్డ్ కాఫీ ఐస్ క్రీమ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీకు ఇలా సిరప్స్ మార్కెట్ లో దొరుకుతాయి, ఆల్మోస్ట్ 20-30 ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ మిక్స్ చేసి అందులో వేయడం, మిల్క్ లో మిక్స్ సో మిల్క్ లో డైరెక్ట్ గా మిక్స్ చేసి మనం వేసేస్తే డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, రెగ్యులర్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, ఆ రెగ్యులర్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈవెన్ హార్లిక్స్ ఐస్ క్రీమ్ మిల్క్ లో ఇది కలిపేసి వేసాం అనుకోండి, పిల్లలు నెంబర్ 1 గా హార్లిక్స్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. బూస్ట్ ఐస్ క్రీమ్, ఓకే, ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. అసలు క్యారెట్ జ్యూస్, ఈవెన్ దానిపైన టాపింగ్స్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇలా కలర్ బాల్స్ కానీ, ఓరియో స్ప్రింకిల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అంటే మీకు ప్లెయిన్ గా ఇచ్చాం కదా, దానిపైన ఈవెన్ కొంచెం కలర్ఫుల్ గా రియల్ ఐస్ క్రీమ్ లాగా సో ఈ స్టిక్స్ వాడుకొని ఆ టాపింగ్స్ అంతా చేసుకొని ఇంకా ప్రెజెంటేషన్ పెంచుకొని దట్ కెన్ బి సోల్డ్ ఈవెన్ 150-200 కూడా మనం సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకునేటప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు ఏపీ తెలంగాణ ఇలా కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఎవరైనా కావాలి, ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ మిషనరీకి ఇండియా వైడ్ డిమాండ్ ఉంటుంది, సో ఆల్ ఓవర్ ఇండియా చేస్తాం. ఓకే. సో ఈవెన్ మీకు ఇప్పుడు ఇది థమ్స్ అప్ వేసిన థమ్స్ అప్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది అలా. సో ఎన్ని అన్నమాట మనకి కావాల్సినట్టుగా, అంటే మనం వాటర్లో అయినా మిక్స్ చేసుకొని, అంటే ఏ ఫ్లేవర్ కావాలి మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవేళ మిల్క్ ప్రోడక్ట్తో కనుక మిక్స్ చేసి వేసుకుంటే రియల్ ఐస్ క్రీమ్ మాదిరిగానే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది, అది థిక్గా వస్తుంది కాబట్టి. ఈవెన్ వాటర్ బేస్డ్ కూడా బాగుంటాయండి. ఇప్పుడు బనానా ఉందండి, బనానాలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. బనానా, షుగర్, వాటర్ వేసి వేసిన రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చేస్తుంది. సో మిల్క్ కలపాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఓకే, అంత బాగుంటుంది బనానా. ఓకే. సో అన్ని రకాల ఫ్రూట్స్ తో కూడా తయారు చేసుకోవచ్చు. సో యాపిల్ జ్యూస్ కూడా చేద్దామండి. యాపిల్ ముక్కలు వేయండి మేడం, నేను మిల్క్ షుగర్ వేస్తాను. సో రెగ్యులర్ జ్యూస్ ఎలా చేస్తామో మిల్క్ షుగర్ వేసుకొని బ్లెండ్ చేసి మిషన్ లో పోసేయచ్చండి ఐస్ క్రీమ్. ఓకే. సో దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో చూడాలి, దీని టెక్స్చర్ ఎలా వస్తుంది అనేది చూడాలి. అంతేనండి, మిల్క్ బేస్డ్ కాబట్టి ఇందాక మీరు షుగర్ కేన్, బత్తాయి వాటర్ బేస్డ్, ఇది ప్యూర్ మిల్క్ కాబట్టి ఇది ఇంకా రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో డైరెక్ట్ ఇది మిక్స్ అయిపోయింది, ఇక్కడ పోసేసుకోవచ్చు. ఇది కొంచెం థిక్గా ఉంది. అవునండి, ఇది కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మీకు ఇంకా బెటర్ గా వస్తుంది. ఓకే. సో ఇది మిల్క్ బేస్డ్ కాబట్టి ఇట్లా థిక్గా వస్తుంది. దీని టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంది. సో ఇంతకు ముందు ఏంటంటే పొడి పొడిగా కొంచెం కోకోనట్ మాదిరిగా వచ్చింది, బట్ దీని టెక్స్చర్ వేరేగా ఉంది. ఎస్, యు ఆర్ రైట్. సో మిల్క్ బేస్డ్ కాబట్టి ఐస్ క్రీమ్ లా ఉంది ఇప్పుడు. చాలా బాగుంది, రియల్లీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి. అది పెద్దోళ్ళు ఎవరు నో అని చెప్పరండి. రియల్ వాళ్ళ కంటి ముందు మనం మిల్క్ ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా. జనరల్ ఈవెన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయినా మార్కెట్ లో దొరికేది సమ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ కంటి ముందే చేస్తున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ కి నో చెప్పే ఛాన్స్ ఉంటుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. రియల్లీ అమేజింగ్ అండి, చాలా. అండ్ లో కాస్ట్ కి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇంత కప్, ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఎంత అమ్ముతారండి? యాపిల్ జ్యూస్ మాక్సిమం 40-50 రూపీస్ మార్కెట్ లో. అదే వాల్యూకి మనం అంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, డెఫినెట్ గా బిజినెస్ బాగుంటుంది, కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. రియల్లీ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి సమ్మర్ సీజన్లో అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ కావాలనుకునే వాళ్ళు. అండ్ ఫ్రూట్ జ్యూస్ షాప్ ఎవరైతే పెట్టుకుంటారో, సో దాంతో పాటుగా సైమల్టేనియస్గా మనం ఈ ఐస్ క్రీమ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది ఇందులో. చాలా చాలా బాగుందండి, ఒక మంచి ప్రోడక్ట్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే, సో ఎవరైనా ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ మెషిన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, సో ఈ ఎక్విప్మెంట్ ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు.